నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. రామనామాన్ని మించిన తారక మంత్రం లేదు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్. గరికపాటి రాజారావు జయంతి వేడుక. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ఘన నివాళులు. పేదల ఆరోగ్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్ నగరాధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్. చంద్రబాబు పెత్తందార్ల మనిషి, జగన్ పేదల నాయకుడు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. నగరంలోని 3వ డివిజన్ సుబ్బారావుపేటలో సోమవారం శ్రీరామ ఆలయ పునర్నిర్మాణ పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ కొబ్బరికాయ కొట్టి భరత్ శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. రామనామాన్ని మించిన తారక మంత్రం లేదని, రామనామం స్మరిస్తే మనకు కావలసిన అన్ని ఆయనే సమకూరుస్తాడని భరత్ అన్నారు. భారతీయులు 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం నేటికి పూర్తయిందన్నారు. అదే మాదిరిగా సుబ్బారావుపేట ప్రాంతవాసులు గత 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రామాలయం నిర్మాణానికి ఆ శ్రీరామచంద్రుడు తన ద్వారా శంకుస్థాపన చేయించి పునర్నిర్మాణ పనులకు అవకాశం కల్పించటం నా అదృష్టమన్నారు. మనం కేవలం నిమిత్త మాత్రమని, ఏ సమయంలో ఏది ఎవరి చేత చేయించుకోవాలో అంతా భగవద్ నిర్దేశం ప్రకారమే జరుగుతుందన్నారు. వచ్చే శ్రీరామనవమికి ఈ ఆలయం పూర్తే భారీ ఎత్తున శ్రీరాముల వారి కళ్యాణం జరగాలని ఎంపీ భరత్ ఆకాంక్షించారు. ఎంపీ సహకారంతో రామాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల సుబ్బారావుపేట పరిసర ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక పెద్దలు బెజవాడ నరసింహులు, బెజవాడ వెంకన్న, కొనపాకుల వెంకట్రమణ, కొనపాకుల కృష్ణ, బెజవాడ కృష్ణ, బెజవాడ అచ్చమ్మ, బొమ్మనమైన కృష్ణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు బల్ల శ్రీనివాసు, నక్కా శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్, బొంతా శ్రీహరి, కేబుల్ శ్రీనివాస్, మదీనా భాష, పల్లా వెంకటేశ్వరరావు, థమర్ సింగ్ బ్రహ్మాజీ, రాజగోపాల్, బెవర రామారావు తదితరులు పాల్గొన్నారు. మనము 500 సంవత్సరాలు ఎదురు చూసాం అయోధ్యలో రాముడి యొక్క గుడి దేవాలయం నిర్మాణానికి. మళ్ళీ మన పేటలో సుబ్బారావుపేటలో మరి రామాలయంకి మళ్ళీ 5 సంవత్సరాలు ఎదురు చూసామా. ఇది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రారంభం కావడం. ఒకటి, మనం అందరం కూడా నిమిత్త మాత్రమే, దేవుడే దగ్గరుండి అవతల వాళ్ళని రెచ్చగొట్టి మనల్ని ఇమీడియట్ గా చేయించే విధంగా నేనైతే ఒక 10 రోజుల్లో లేకపోతే 4 రోజుల తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. మన అంటే దేవుడు చేయించుకునే కార్యం ఇది. రామాలయం సుబ్బారావుపేటలో ఇమీడియట్ గా ఎలక్షన్స్ ముందరే ఓపెన్ అయిపోవాలి. ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలోని గరికపాటి రాజారావు విగ్రహానికి రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర నాట్య మండలి వ్యవస్థాపకుడు, ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు ఫిబ్రవరి 5న 1915లో రాజమహేంద్రవరంలో గరికపాటి కోటయ్య రామలింగమ్మకు జన్మించారని, ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి సికింద్రాబాద్లోని లాలాగూడ వర్క్షాప్లో చిన్న గుమస్తాగా జీవనం సాగిస్తూ పై ఉద్యోగుల్లో ఇబ్బందులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి 1937లో మద్రాసుకి చేరారు. తరువాత మద్రాసులో LIM చదువుతున్న రోజుల్లో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులని, ఈ స్నేహబంధంతో ఆయన మార్కిస్టు రాజకీయ ఉద్యమాల వైపు ఆకర్షితుడై మార్కిస్టు వైపు నడిచారని, వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్య సేవ అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి పేదవారికి ఉచితంగా ఇచ్చేవారని, ఆ తర్వాత రాజమండ్రిలోనూ ప్రజా వైద్యశాల నిర్వహించారన్నారు. రాజమహేంద్రవరం వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కేకే సంజీవరావు, ఎల్వి ప్రసాద్, దేశిరెడ్డి బలరామనాయుడు, మాదిరాజు శ్రీనివాసు, సిపిఎం పవన్, చుండ్రు వీరభద్రరావు, SVV రెడ్డి, నెల్లి అప్పారావు, సివిల్ అప్పారావు, గోకవరం బస్టాండ్ ట్యాక్సీ యూనియన్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గరికపాటి మరి రాజమండ్రిలో కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి మహా
కళాకారుడు ఎవరంటే గరికపాటి రాజారావు. ఆయన రాజమండ్రిలో అనేక మంది కళాకారులు తయారు చేశారు. వాళ్ళ నాటక రంగంలో కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి, అనేక పేరు ప్రఖ్యాతుల ఈ శిష్యులందరూ కూడా సంపాదించుకోవడం జరిగింది. ఈవేళ సినిమా యాక్టర్ జమిల్ గారిని కూడా కళారంగంలోకి తీసుకొచ్చింది గరికపాటి రాజారావు గారు. ఆవిడ మరి సినిమాలో ఎంత పాపులర్ అయ్యారో మనందరికీ కూడా తెలుసు. అటువంటి గరికపాటి రాజారావు గారిని తలుచుకుని నుంచి తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన జయంతి కానీ వర్ధంతి రోజులు కానీ ఆయన విగ్రహాలు పూలమాలేసి మరి నివాళులర్పించే అవకాశం కలిగినందుకు మరి చాలా ఆనందం చెప్తున్నాం. మరి అలాగే గరికపాటి రాజారావు గారి యొక్క ట్రస్ట్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మా వంతు సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిరుపేదల ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిజమైన భరోసా కల్పిస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆయన నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక దాన్వాయిపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను 26 మంది లబ్ధిదారులకు 35,68,000 రూపాయలు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా అందించారు. మరో 5గురికి ఆర్థిక సహాయం కింద 13 లక్షల రూపాయలు అందజేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఒక ఆరోగ్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టి ప్రజలకు ధైర్యం కల్పించడం జరిగిందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో గడిచిన 57 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ మందికి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిని అందించడం జరిగిందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని, పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి బాగోగులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎందరో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసరాగా నిలిచామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజలు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తెచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యుడు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. స్థానిక కృష్ణనగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో బాలేపల్లితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, ముల్లా మాధవ్ మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 2వ తేదీన జరిగిన ధర్నా విజయవంతమైందని, రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ 5 ఏళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో అంటకాగిన టీడీపీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై ప్రజల్ని తీవ్రంగా మోసం చేశాయన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ విమర్శించారు. బీజేపీ చంద్రబాబు ఆడిన డ్రామాలు ప్రజలు గ్రహించారని, ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు సఫలం అవుతాయన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవినిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో అన్నా చెల్లెల వైరం నడుస్తోందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజలు నిదానంగా ఆలోచించి తమకు మేలు చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి, బత్తిన చంద్రరావు, ఇజ్జరౌతు విజయలక్ష్మి, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక చట్టాన్ని చేయటం జరిగింది. ఆ చట్టం ద్వారా విభజిత ఆంధ్రప్రదేశ్కి నష్టపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపడానికి, బడ్జెట్ లోటుని పూడ్చడానికి, అట్లాగే సుసంపన్నమైనటువంటి హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోవటం వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, అలాగే 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి కార్యక్రమాలు కేటాయింపులు రాష్ట్రానికి చేయాలని, అట్లాగే పోలవరం కేంద్రమే నిర్మించి ఇచ్చేటట్టు, దుగ్గరాజు పట్నం సీపోర్ట్ నిర్మాణం చేయుటకు, కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించుటకు, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 4
జిల్లాలకు కూడా బుందేల్ఖండ్ తీర్మానాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పెట్టి పాస్ చేయడం జరిగింది. సీపోర్టు దుగ్గరాజపట్నంలో వాటరే వస్తే అనేక మంది ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. స్పెషల్ స్టేటస్ వల్ల అనేక పరిశ్రమలు అంటే రాయితీలు రావటం వల్ల రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రావటమే కాకుండా సాఫ్ట్వేర్ అభివృద్ధి చెంది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి రాష్ట్రం యొక్క జీడిపి పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి విభజిత ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని ఈ తీర్మానాలు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే కాదు 10 సంవత్సరాలు కావాలి అని అడిగిన ఆ నాయకులు తీరా వారి అధికారంలోకి వచ్చే నాటికి ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల. 2014లో వచ్చినటువంటి టీడీపీ కానీ 2019లో వచ్చినటువంటి వైసీపీ కానీ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఏమాత్రము పట్టించుకోలేదు. ఇవాళ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. మరి ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తాయి? 25 మంది ఎంపీలు ఇవ్వండి, తలలు వచ్చి నేను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి పెద్ద మనిషి అనంతరం ఆయన యొక్క సొంత ఇబ్బందుల కారణంగా ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచాడు ఆయన. బీజేపీ ఉన్నంతకాలం కేంద్రంలో మనకి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అలుపెరగన పోరాటం అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మరి రఘువీర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నీరు మట్టి అని కోటి సంతకాల సేకరణ బ్యాలెట్ ద్వారా ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ కమిట్మెంట్ని చూపించుకుంటూ పోరాటం చేస్తుంటే రాజ్యసభలో కేవీపీ రామచంద్ర గారు ప్రతినిత్యం కూడా ఆయన ఒకసారి ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం జరిగింది. ప్రైవేట్ మెంబర్ బిల్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా మరి సోనియా గాంధీ గారు 3 లైన్ విప్ కూడా జారీ చేసింది. సభ్యులందరూ కూడా ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేయండి, ఓటింగ్ పెడితే ఓటింగ్ కూడా మీకు ఉండాలని చెప్తే ఆ రోజు ప్రతిపక్షంలో వైసీపీ కానీ అట్లానే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా బయటకు వచ్చేయడం జరిగింది. అది ఎంత పోరాటం చేశారంటే ప్రతిసారి ఆయన మెంబర్ ఉన్న రోజులు కూడా ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడేవారు. వీళ్ళెవ్వరూ మాట్లాడేవారు కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఫైట్ చేస్తుంది. ఈ ఇటీవల కాలంలో మరి రుద్రరాజు గారు వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా కోసమే నిరంతరం ఆయన అడగడం. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర సంజీవని. ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది. ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడిపోయింది. 2014లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకి 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కేటగిరీ అంటే కాదు 10 కాదు 15 సంవత్సరాలని అడిగిన టీడీపీ బీజేపీ నాయకుల యొక్క మాట మేరకు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఏ రకమైన రాయితీలు కావాలన్నా మీరు అధికారంలో ఉన్న ఏ పార్టీ వచ్చినా అడిగినా కాంగ్రెస్ ముమ్ముక్కుటిగా సపోర్ట్ చేస్తామని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పి బిల్ అనేది పాస్ చేసడం జరిగింది. ఎప్పుడైతే 2014 ఎలక్షన్లో మేమే వస్తాం అధికారంలోకి, దీన్ని చట్టపరం చేసి మేము చేస్తామని చెప్పి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ అభివృద్ధి నా శ్వాస, అభివృద్ధి చేయడమే నా పందా అని ఓట్లు తీసుకుని అధికారం వచ్చిన టీడీపీ ఆ రోజు దాన్ని ఓటు వరకు వాడారు, పక్కన పెట్టారు. షర్మిలారెడ్డి గారు ఆశయానికి ఆవిడే వారసురాలు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన కళని సాధకం చేయడానికి అనుకున్నారో దానికి ఆవిడే సరైన నాయకురాలుగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మింది. కాబట్టి ఆవిడ కూడా మా పార్టీలో ఆవిడ యొక్క పార్టీ విలీనం చేసి వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ముందడుగు వేస్తున్నారు. ఆవిడికి మద్దతుగా కూడా యావత్తు రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా మేమందరం కూడా నిరసన కార్యక్రమం ఢిల్లీలో పెద్ద ఎత్తున చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఉపయోగపడే పేద వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే నాయకుడని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పెత్తందారుల మనిషిని రాజమహేంద్రవరం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా తన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేలను ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇందులో భాగంగా సెంటిమెంట్గా అనపర్తి నుంచి తన ఎన్నికల ప్రచార ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని అనపర్తి వెళ్లి డాక్టర్ గూడూరి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తనకు 2003 నుంచి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బాగా తెలుసని, మా డాక్టర్లందరికీ ఆదర్శనీయమైన వ్యక్తి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2,50,00,000 మందికి సంక్షేమం అందిస్తున్నారని, పారిశ్రామికంగా 3వ స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను సీఎం జగన్ ఇస్తున్నారని, ఆయన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పరిపాలనా తీరు నచ్చి తాను వైసీపీలో చేరానన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని సీఎం జగన్ ఎలా అయితే రాజకీయాల్లోకి తీసుకొచ్చారో తనను కూడా సీఎం జగన్ అదేవిధంగా తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. సీఎం జగన్ను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సంక్షేమం అభివృద్ధి లేదంటూ ప్రతిపక్షాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా వివాదాల్లో పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కోర్టుల్లో నియామకానికి సిఫార్సు చేయడం సరైన విధానం కాదని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం తీరును టీడీపీ లీగల్ సెల్ నాయకులు తప్పుపట్టారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 3 కేసుల్లో ఉన్న కోడి సతీష్ నాయుడిని ఎంపీ భరత్ సిఫార్సు మేరకు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారని, ఇప్పుడు ప్రభుత్వం ఆయన ప్రవర్తనతో పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, నగర లీగల్ సెల్ అధ్యక్షులు నామా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొమ్మర్తి బాబ్జీ మాట్లాడారు. అతన్ని ఏపీపీగా పదవి నుంచి తొలగించడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్కు ఎంతో ఘన చరిత్ర ఉందని, కోర్టుకు సంబంధించి ఎవరినైనా నియమించే సమయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. అయితే ఎంతో నిబద్ధత, అనుభవం కలిగిన వివాదరహితులను మాత్రమే ఏపీపీగా నియమించాల్సి ఉంటుందన్నారు. ఎంపీ భరత్రాంకు చెందిన వారికి అనుకూలంగా వ్యవహరించే కోడి సతీష్ నాయుడిని ఏపీపీగా నియమించడం సరైన విధానం కాదన్నారు. సమావేశంలో లీగల్ సెల్ సభ్యులు వీడిఎల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. కానీ ఈ రోజున తొంగలకు తొక్కే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవుల్లో కానీ ఒక అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి జీపీలు, ఏజీపీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళందరినీ ఏపీపీని నియమించేటప్పుడు ప్రభుత్వం ఆ వ్యక్తి యొక్క గుణగణాలని, వారి క్యారెక్టర్ని కూడా పరిగణలోకి తీసుకొని అటువంటి ఉన్నతమైన పదవుల్లో నియమించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంది. ఏపీపీగా టెర్మినేట్ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలుసున్న విషయం. ఇది న్యాయవాద వృత్తిలోనే కానీ, రాజమండ్రి నగరంలోనే కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం. రాజమండ్రి నగర బార్ అసోసియేషన్లో, రాజమండ్రి కోర్టుల్లో ఉన్నతమైన పోస్టులకి చూస్ చేసేటప్పుడు ఎంపీ గారు ఆశ్రిత పక్షపాతం చూపించకుండా మంచి సబ్జెక్ట్ ఉన్నవాడిని, వివాదాలకు దూరంగా ఉన్నవాడిని, నిందారహితుల్ని ఆ యొక్క పోస్టులకు రికమెండ్ చేయాలి. కానీ ఆయన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు చెప్పేసి ఆయన ఎడల పక్షపాత ధోరణితో ఇలాంటి ఉన్నత పోస్టులకు రికమెండ్ చేయడం జరిగింది. దాని పర్యవసానం ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే ఆయన మీద బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. 3 కేసుల్లోని తర్వాత ఏదో రాజీ పడ్డారు, ఎక్విట్లు అయ్యారు. ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడో తెలుసు. వ్యక్తుల గురించి తెలిసి కూడా ఎంపీ గారు అటువంటి వ్యక్తిని ఏపీపీ పోస్ట్కి రికమెండ్ చేయడం అంటే ఈయనలో ఎంత స్వలాభం ఉందో, ఎంత ఆశ్రిత పక్షపాతం ఉందో అనేటువంటి మనకు క్లియర్గా అర్థమవుతుంది. డెవలప్మెంట్ అనేటువంటిది రాజమండ్రిలో ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. బుచ్చి చౌదరి గారి టైంలో కానీ, ఆదిరెడ్డి వీరరాఘవం గారు మేయర్గా ఉన్న మా టైంలో కానీ, ఎంఎస్ చక్రవర్తి గారు మేయర్గా ఉన్న టైంలో కానీ, ఇప్పుడు ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ టైంలో కానీ రాజమండ్రి అభివృద్ధి జరిగింది. ఈయన మనం ఒక ఫంక్షన్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఓపెనింగ్కి వెళ్ళి ఆయన ఒక మాట అంటున్నారు. ఏంటంటే ఈ సెంట్రల్ జైల్ రోడ్ అంటే 8 కోట్లు పెట్టి డెవలప్ చేశారు ఇక్కడ. దాన్ని సెంట్రల్ జైలు రిమాండ్ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సెంట్రల్ జైలు కిటికీ కన్నాలను చూస్తున్నట్టు ఈయన చేసిన డెవలప్మెంట్. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్న ఎంపీ అయ్యండి మీరు అదేనండి 14 ఏళ్ళు సీఎం చేసిన వ్యక్తి గురించి మాట్లాడడం. మీరు ఆ రోడ్డు 8 కోట్లు పెట్టి డెవలప్ చేశారా? మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? కనీసం
కార్పొరేటర్లు చేసినటువంటి డెవలప్మెంట్ కూడా మీరు రాజమండ్రిలో చేయలేదు. ఒక్క అభివృద్ధి మన పలానా మేము చేసామని చూపించండి. ఉదాహరణకి దేవిచౌక నుంచి గోపాలం బస్టాండ్ రోడ్డు ఉంది. ఆ కాలం 4 నెలలు 5 నెలలు పైబడి పడబడుతున్నారు, కడుతున్నారు. అదొక తాజ్మహల్ లాగా దాన్ని రోజు ఇచ్చేస్తున్నారు. అంటే ఇదంతా ఏంటి, నేను డెవలప్మెంట్ చేస్తున్నాను అని చూపించుకోవడానికి. అభివృద్ధి అనేటువంటిది రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. మేయర్ ఆల్రెడీ వీరరాఘవమ్మ గారు మేయర్గా ఉండగా సింహాచల్ నగర్లో మేము అభివృద్ధి చేసాం. సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, 200 రూపాయలు ఇళ్ళు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఇవన్నీ అభివృద్ధి ఉంటే అది. పోనీ మీరేమన్నా ఒక పరిశ్రమను తీసుకొచ్చారా రాజమండ్రికి? పోనీ మున్సిపల్ స్టేడియం నిర్బంధించారా? ఏ నిర్మాణం జరగలేదు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ ఆడిటర్, సామాజిక ఆధ్యాత్మికవేత్త విశ్వనాథం సూర్యప్రకాశ్రావు వైకుంఠ సమారాధన కార్యక్రమం స్థానిక దాన్వాయిపేటలో ఉన్న ఎస్కేబీటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో సోమవారం జరిగింది. రాజమండ్రిలోని తొలితరం ఆడిటర్ల కుటుంబంగా పేరొందిన విబిఆర్ శర్మ 4వ పుత్రుడైన ప్రకాశ్రావు గత 5 దశాబ్దాలుగా వృత్తిలో రాణిస్తూనే పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలకు సారథ్యం వహిస్తూ వచ్చారు. ఆయన ఈ నెల 25వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాన్వాయిపేట ఎస్కేబీటీలో జరిగిన వైకుంఠ సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు, ఆడిటర్లు, సామాజికవేత్తలు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, రొటేరియన్లు, ఇతర వర్గాలకు చెందిన నాయకులు ప్రకాశ్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. జీవకారుణ్య సంఘానికి దాతలిచ్చిన విరాళాలకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు ఉద్యోగులను ఆదేశించారు. లెక్కల్లో ఎటువంటి తేడా వచ్చినా తమ పాలకవర్గానికి చెడ్డ పేరొస్తుందని అన్నారు. గోదావరి గట్టున ఉన్న జీవకారుణ్య సంఘం భవనాన్ని చైర్మన్ కొండబాబు, డైరెక్టర్ నాగులాపల్లి దేవి లక్ష్మణరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆఫీసులో ఉన్న దాతల విరాళాల రసీదులను, సత్రంలో బస చేసిన వారు, వివిధ కార్యక్రమాలకు వాడుకునేవారు ఇచ్చే అద్దె వసూలుకు సంబంధించిన రసీదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదాయం, విరాళాల లెక్కలు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఇక్కడ పాడైపోయిన గదులను మరమ్మతులు చేయించాల్సి ఉందని, వాటికి సాయం చేసి సహకరించాలని కోరారు. తమ పాలకవర్గం సంఘంలోని వృద్ధులు, రోగులు, అనాథ బాలల సంక్షేమానికి చేపడుతున్న మంచి కార్యక్రమాలు చూసి సహాయం చేయడానికి దాతలు ఎక్కువగా ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పాడైపోయిన గదులను మరమ్మతులు చేయించేందుకు దాతలు సహకరించాలని కొండబాబు కోరారు. కార్యక్రమ ఉద్యోగులు కిషోర్, విజయ్ కుమార్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. లేక ఇది ఏం చేసినా సరే మాకు లెక్క ప్రకారంగా ఉంటుంది. ఏ దాతలు ఇచ్చినప్పటికీ కూడా దాతలు ఇచ్చినటువంటిది ఇలా రసీదులు మనం వాళ్ళకి ఇచ్చేయడం జరుగుద్ది. ఒకవేళ రసీదులు తీసుకెళ్ళకపోతే ఆ రసీదులు మన దగ్గర పెట్టి ఇలా రైట్లు ఇస్తాం. వాట్సాప్లో చూసుకుంటున్నారు అన్నది ప్రతిదీ కూడా వాట్సాప్ పెట్టింది. లెక్కలు కూడా అన్నీ కరెక్ట్గా రాస్తున్నారా లేదా అని చెప్పేసి చూస్తే మాకు ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి
వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గానే ఉంటారు, ఎక్కడ తేడా రానివ్వకుండా ఉంటారు. తేడా వస్తే మా పాలపరకు కూర అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఈ రోజున గోదావరి గట్టు ఉన్నటువంటి ఆశ్రమానికి రావడం, ఈ ఆశ్రమంలో మేమంతా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, మరి దాతలు ఎవరెవరు ఇచ్చారు, ఈ దాతలు ఇచ్చినటువంటి ఎంతమందికి ఇచ్చారు, ఏం చేశారు, ఈ డబ్బు అంతా జమ అయిందా లేదా, మాకు అక్కడి నుంచి కూడా ఇద్దరు గుమస్తాలను తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి గుమస్తా సీనియర్ అసిస్టెంట్ అయిన కిషోర్ గారిని కూడా ఇక్కడ చూసాం. అంచేత ఇవి మా సంస్థకు సంబంధించి ప్రతిదీ కూడా వెలుగులో తీసుకెళ్తున్నాం. దయచేసి ఇక్కడ దాతలు ఎవరైతే ఉన్నారో వారు మరి ఇక్కడ అనాథ పిల్లలకి, అలాగే కుష్ఠరోగులకి, ఆ విధంగానే వృద్ధులకి కూడా మీరు ఇంకా దాతృత్వంతో మా సంస్థకి మరి ఇలాగ వచ్చి ఎవరికి వరకనే ఇవ్వవలసిన లేదు, రసీదు పొంది మాకు హెల్ప్ చేయవలసిందిగా రాజమండ్రిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా నేను కోరుతున్నా. రోడ్డు వ్యాపారస్తులపై జులుం చూపిస్తున్న నగరపాలక సంస్థ ట్రాఫిక్ యంత్రాంగం పనితీరు బాధాకరంగా ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఆస్తి యజమానుల నుండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారని, ఏటా ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టానుసారం ఆస్తి పన్నులు పెంచుకుంటూ పోతున్నారని, పన్ను చెల్లింపుదారులు ఆదాయ మార్గాలకు అనుగుణంగా పన్నులు పెంచే దిశగా అధికారుల ఆలోచన చేయకపోవడం పన్ను చెల్లింపుదారులు దురదృష్టంగా భావిస్తున్నారన్నారు. రాజమండ్రి నగర పరిధిలో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు సరఫరా జరుగుతుందా? కాలువలు, రోడ్ల పనితీరు సక్రమంగా ఉన్నాయా? పర్యావరణాన్ని ఎంత మేరకు రక్షించగలుగుతున్నామని, ప్రజల కళ్లకు హాని లేని విద్యుత్ వెలుగులను ఇవ్వగలుగుతున్నామా? అవినీతికి తావులేని విధంగా భవన నిర్మాణాలను, రోడ్లు, కాల్వల నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నామా? కాలం చెల్లిన పైప్ లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామా అనే పౌర సేవల పట్ల దృష్టి సారించే బాధ్యత గల అధికార యంత్రాంగం నగరపాలక సంస్థలో ఏ ఒక్కరైనా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఏపీఈపీ, డీసీఎల్, వంట గ్యాస్ సరఫరా ఏజెన్సీల నిర్వాహకుల పనితీరుపై కూడా మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలవుతుంది. అందులో రాజమండ్రిలో ప్రప్రదంగా వేడి ఆల్రెడీ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలంపాట్లో పార్లమెంట్ సభ్యుడు, అలాగే అసెంబ్లీ సభ్యుడిని డిసైడ్ చేశారు. చాలా ఖరీదుగా అక్కడ వేలంపాట్లో పాట పాడుకొని ఈ రాజమండ్రి ప్రజల్ని, రాజమండ్రి అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళ ప్రకటన ఆల్రెడీ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఏంటంటే ప్రజా భద్రతని, రాజమండ్రి అభివృద్ధిని దోచుకుంటూ నాయకులుగా చలామణి అవడమే ఈ రెండు రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం. ఎవరైనా సరే ఈ రాజమండ్రిలో ఇన్ని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 70,000 గడప ఉంది. ప్రతి ఇంటి నుంచి కార్పొరేషన్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటే కనీస భద్రత ఇవ్వాలి కదా, సౌకర్యాలు ఇవ్వాలి కదా. ఈ రాజమండ్రిలో గ్రీనరీ ఉండాలి, అలాగే ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించాలి, అలాగే ఒక సోఫిస్టికేటెడ్ గ్రంథాలయ నిర్మాణాలు ఉండాలి. ఇవన్నీ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇంటి యజమానుల దగ్గర నుంచి పన్ను రూపంలో వసూలు చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రాజమండ్రి ఏ రోడ్డు చూస్తున్నా అస్తవ్యస్తంగా ఉంది. రేవులు, స్నానఘట్టాలన్నీ కూడా మురుగు కంపు కొడుతున్నాయి, డ్రైనేజీలు మురుగు కంపు కొడుతున్నాయి. ఈ రాజమండ్రిని ఏం ఉద్ధరించారని వీళ్ళ ముఖం చూసి, వీళ్ళ నాయకుడి ముఖం చూసి రాజమండ్రి ప్రజలు ఓటు వేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల కష్ట సుఖాల్లో ఉండేటటువంటి ఏకైక పార్టీ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది. మీరు కోట్ల రూపాయలకి మీ పార్టీల దగ్గర పాటలో మీరు ముందంజలోకి వచ్చి ఈరోజు మరలా ప్రజలను కూడా పొల్యూట్ చేసి ఈ రాజమండ్రి వాతావరణాన్ని మీరు కవిసం చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీ మూలంగా రాజమండ్రికి ప్రమాదం, రాజమండ్రి బిడ్డల భవిష్యత్తుకి ప్రమాదం. ఖచ్చితంగా రాజమండ్రిలో ఒక మార్పు అయితే తీసుకొస్తాం. ఈ రాజమండ్రిని సేవ్ రాజమండ్రి, అలాగే సేవ్ గోదావరి అనే ఒక నినాదంతో ఈ రాజమండ్రిని అభివృద్ధి పరచుకోవడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అలాగే ఈరోజు మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా క్వారీ మీద నుంచి ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అలాగే కరపత్రాలు పంపిణీ చేశారు.
శంకర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫౌండర్ శనగల హేమశంకర్ జన్మదినం సందర్భంగా టీం సభ్యులచే కన్నా ఫౌండేషన్ ఆశ్రమంలో సుమారు 100 మంది చిన్నారులకు అన్నదానం చేయటం జరిగింది. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ శనగన జగదీష్ దంపతులు, రాజమండ్రి రూరల్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు తెల్లమేకల సూర్యకృష్ణ, జీఎస్ఎల్ మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ సందీప్ దంపతులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మధుసూదన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మట్టా మురళీకృష్ణ దంపతులు, కోఆర్డినేటర్ రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్స్ వాసు, తరుణ్, గణేష్, కన్నా ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం చిన్నారి చేతుల మీదుగా హిమశంకర్ పుట్టినరోజు కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంపిణీ చేయటం జరిగింది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానికి సహకరించాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల నివాసాలకు వెళ్లి యూనియన్ నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ఆశా వర్కర్ల సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఉద్యమాలు చేస్తూ ఉన్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు కె అన్నామణి ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులకు వినతి పత్రాలు అందజేశారు. తమ ఉద్యమానికి సహకరించాలని, సమస్యల పరిష్కారానికి మద్దతివ్వాలని కోరారు. నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ వినూత్నకు కూడా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి, టౌన్ కార్యదర్శి హవీలా కుమారి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామనామాన్ని మించిన తారక మంత్రం లేదు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్. గరికపాటి రాజారావు జయంతి వేడుకలు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ఘన నివాళులు. పేదల ఆరోగ్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్. కాంగ్రెస్ నగరాధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్. చంద్రబాబు పెత్తందార్ల మనిషి, జగన్ పేదల నాయకుడు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.